హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇవాళ మనం ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జీటీ వర్సెస్ సిఎస్కే. సో ఐపీఎల్లో ఉండే ఒక చిన్న ఏంటి అంటే నార్మల్గా టాప్ ప్లేస్లో ఉన్న టీమ్స్ చివరిలో ఉన్నటువంటి టీమ్స్తో ఆడినప్పుడు వాటిని కింద గుంజుతూ ఉంటాయి అనమాట. ఇది ఎప్పుడు మనం చూసేదే కదా సందీప్. సో వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతూ ఉంటారు, ప్లేసెస్ మార్చేస్తూ ఉంటూ ఉంటారు. సో స్టార్టింగ్లో ఒకలా పర్ఫామ్ చేస్తారు, ఎండింగ్ వచ్చేసరికి ఒకలా పర్ఫామ్ చేస్తారు. సో అలాంటి మ్యాచే జరగబోతుంది సిఎస్కే వర్సెస్ జీటీ. ఎస్, దీని గురించి మాట్లాడుకోబోయే ముందు వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అండ్ గిఫ్ట్స్ టు స్పాన్సర్ బిగ్ సి సమర్పించు ఐపీఎల్ అనాలిసిస్కి వెల్కమ్. మనతో పాటు ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ సందీప్ ఉన్నారు. హాయ్ సందీప్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. సో ఒక టీంకి అసలు ప్లే ఆఫ్ అవకాశాలు లేవు. ఇంకొక టీమ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో తన పాయింట్స్ని మెరుగుపరుచుకుంటుంది. అదే సిఎస్కే. సో ఏమంటారు మ్యాచ్ గురించి? ఇంపార్టెంట్ మ్యాచ్ సిఎస్కే. వాళ్ళు 3 మ్యాచ్లు ఉన్నాయి, 3 గెలిచి టాప్ 1 or 2 పొజిషన్స్లో ఉండే ప్రయత్నం చేస్తారు. నెట్ బాగుంది వాళ్ళది. అండ్ 2 లాసుల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ మీరు లక్నోతో 2 లాసుల తర్వాత ద వే దే హావ్ కమ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా వచ్చారు. అండ్ పంజాబ్ కూడా మీరు చపాక్లో వాళ్ళు ఓడించిన తర్వాత ఏంటా అనుకున్నారు వాళ్ళు. అండ్ దెన్ ఆ విక్టరీలు అనేవి అలాగే వాళ్ళకి మళ్ళీ ధర్మశాలకి వెళ్ళి విజయం సాధించి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మొదటి ఎన్కౌంటర్ ఏదైతే చెన్నైలో జరిగిందో 1-sided మ్యాచ్. అక్కడ రచిన్ రవీంద్ర బాగా 200 దాకా కొట్టాడు. స్కోర్ 200 దాకా వెళ్ళింది. వీళ్ళు తొందరగానే ఆల్అౌట్ అయిపోయారు. సో ఆ కాన్ఫిడెన్స్తో ఈ యొక్క గేమ్ని కూడా గెలుద్దాం అని అనుకుంటారు. అండ్ అనుకొని 3rd పొజిషన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ దెన్ వాళ్ళకి ఆ గేమ్ ఆర్ఆర్తో ఒక గేమ్ ఉంది, ఇంపార్టెంట్ గేమ్. అండ్ ఆ తర్వాత ఆర్సీబీతో ఒక గేమ్ ఉంది. సో ఈ గేమ్ ఒక రకంగా వాళ్ళకి ఈ 2 points వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చే గేమ్. జీటీ అనేది కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడం, వాళ్ళ ప్లేయర్లు సరిగా కుదురుకోకుండా ఉండడం, వాళ్ళ సెలెక్షన్ అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉండడం, దానివల్ల ఏంటంటే ఒక సెట్ స్క్వాడ్ లాగా సిఎస్కే ఉంది కాబట్టి ప్రెషర్ పెట్టచ్చు వాళ్ళ మీద. అట్ ద సేమ్ టైం లైట్ తీసుకోవడానికి లేదు. ఇలాగే మీరు స్టార్టింగ్లో కరెక్ట్గా చెప్పారు, కింద ఉన్న టీమ్స్ కొన్నిసార్లు పైన ఉన్న టీమ్స్ కిందకి లాగుతాయి, అలా వదిలి వెళ్ళిపోతారు మమ్మల్ని అని చెప్పేసి పట్టుకొని లాగేస్తాయి. సో అలాంటివి చాలానే జరిగాయి. ఆర్ఆర్ లాస్ట్ సీజన్ జరిగింది వాళ్ళకి. క్లియర్గా వాళ్ళు ఫేవరెట్స్ అనుకున్న సమయంలో అలాగే వాళ్ళ కింద ఉన్న టీమ్స్తో ఓడిపోతూ వచ్చారు వాళ్ళు. అండ్ దే వర్ ఎట్ 5th పొజిషన్, టాప్ 4 లేకుండా ఉండిపోయారు. సో అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ స్టిల్ చెన్నైకి ఉన్న ఒక ఆల్రౌండ్ ప్రదర్శనతో ఐ థింక్ దే షుడ్ బి ఏబుల్ టు విన్ దిస్ గేమ్. ఓకే. సో మరి చెన్నై గురించి మాట్లాడుకోబోయే ముందు మనం జీటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇటు బ్యాటింగ్ పరంగా అటు బౌలింగ్ పరంగా చాలా కష్టాలు పడింది కాబట్టి ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది. సో ఏమంటారు ఈ మ్యాచ్ గురించి? వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. అది ఎందుకంటే బేసిక్లీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు గిల్ అండ్ సాహాతో స్టార్ట్ చేస్తున్నారు. గిల్ సరిగ్గా ఆడకపోతే కనుక వాళ్ళ తర్వాత ఏ ఒక్క ప్లేయర్ కూడా లేడు వాళ్ళకి. సాయి సుదర్శన్ చాలా యంగ్ ఫెలో, అతని మీద చాలా గట్టి భారం పెట్టారు. బట్ ఆ తర్వాత వచ్చే ఒక ఇంపార్టెంట్ ఓవర్సీస్ ప్లేయర్ ఎవరు అంటే ఇట్ ఇస్ డేవిడ్ మిల్లర్. అతను 5వ స్థానంలో వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 6లో మీరు ఒక తెవాతియానో తర్వాత రషీద్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళని ఆడిస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన రీతిలో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ప్లాన్. మీరు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో కూడా చూసుకుంటే విజయ్ శంకర్ని ఇంపాక్ట్గా తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? ఎప్పుడు 17 ఓవర్లు తీసుకొచ్చారు. అతని చేత బౌలింగ్ వేయించాల. సో వాళ్ళ రిసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. వాళ్ళకున్న బ్యాటింగ్ అనేది వర్కౌట్ కావట్లేదు. కొన్నిసార్లు కొంచెం స్లోవర్ పిచ్ మీద వచ్చినప్పుడు కేన్ విలియమ్సన్ ఈజ్ అన్ అబ్సల్యూట్ చాయిస్ వాళ్ళకి. అక్కడ ఉన్నాడు అతను ఆడడానికి. అతను అటువంటి పిచ్ మీద ఆడగలడు. సో 2-3 మ్యాచ్ల్లో విలియమ్సన్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే పక్కన పెట్టాడు. ఆడలేదు సరే, 22 ఎంతో కొట్టాడు. ఇంకో మ్యాచ్లో బిష్ణు అద్భుతమైన క్యాచ్ వల్ల అవుతాడు, అతను పక్కన పెట్టారు. సో మీరు షారుఖ్ ఖాన్ నమ్ముతున్నారు, నంబర్ 4లో పంపిస్తున్నారు, బాగానే ఉంది. బట్ మీకు ఒకవేళ కనుక గిల్ తొందరగా అవుట్ అయ్యాడంటే కనుక ప్రెషర్ మొత్తం అంతా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని వాళ్ళ మీద ఉంది కదా. సహా ఆడట్లేదు ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ అతను ఫామ్ కూడా అటు ఇటుగానే ఉంది. అండ్ ప్లేయింగ్ సిఎస్కే, మీరు అక్కడ జడేజా లాంటి వాళ్ళు, శాంట్నర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మిమ్మల్ని కట్టడి చేయడానికి రెడీగా వచ్చినప్పుడు మీరు సాయి సుదర్శన్ మీద అండ్ అలాగే షారుఖ్ ఖాన్ మీద ఎంతవరకు ప్రెషర్ పెట్టగలరు? సో అది కూడా ఒక ఫ్యాక్టర్ వాళ్ళకి. ఆర్సీబీతో అదే వాళ్ళకి ఇబ్బంది అయ్యింది, అంత ముందు మ్యాచ్లో అదే వాళ్ళకి ఇబ్బంది అయింది. సో అంటే స్టార్టింగ్ లో విలియమ్సన్ కొన్ని మ్యాచెస్ ఆడాడు, 3 మ్యాచ్లు ఆడాడు. తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆడించలేదు. మాథ్యూ వెయిడ్ని ఆడించే ప్రయత్నం చేశారు. కనీసం అదన్నా ఒక బెటర్ చాయిస్. మాథ్యూ వెయిడ్ని తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఓపెనర్ గానో ఒక కీపర్ దొరుకుతాడు, కొంచెం అగ్రెసివ్ బ్యాటర్ దొరుకుతాడు. బట్ అతని మీద కూడా అంత నమ్మకాలు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గర రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, తర్వాత మీకు నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, ఆ తర్వాత వాళ్ళు జాష్ లిటిల్లో లేకపోతే స్పెన్సర్ వీళ్ళతో వెళ్దాం అనుకుంటున్నారు. ఇక్కడ 3 మీకు ఫారినర్స్ అయిపోయారు బౌలింగ్లోనే. వాళ్ళ సాయి కిషోర్ వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంతగా నమ్మట్లా.
ఎందుకంటే అతనికన్నా నూర్ అహ్మద్ బెటర్ అనుకుంటూ ఉన్నారు. అండ్ నూర్ అహ్మద్ తక్కువ ఆట కాదు, బాగా ఫీల్డింగ్ చేయగలడు, మంచి బౌలింగ్ చేయగలడు, వికెట్లు తీయగలడు, కానీ ఈజ్ అ ఫారినర్. మీకు నలుగురే ఉంటారు ఫారినర్, సో దానివల్ల బ్యాటింగ్లో మీకు అక్కడ ఇబ్బంది అవుతాం. సో ఆ సెలక్షన్ ప్రాబ్లం అనేది వాళ్ళ దగ్గర ఉంది. అలాగే ఈ టీంతో గెలవలేరని కాదు, గెలవగలరు. గెలిచిన మ్యాచ్ కూడా ఉంది, పంజాబ్ మీద గెలిచారు కాదనట్లేదు. బట్ మీకు మస్ట్ విన్ గేమ్స్ వచ్చేసినప్పుడు మీ బ్యాటింగ్ని కూడా మీరు అదే విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అది చేసుకోలేకపోతున్నారు. ఓకే, సో మరి రషీద్ ఖాన్ని బాగా బౌలింగ్లో బాగా కొట్టేస్తున్నారు. ఈవెన్ బ్యాటర్గా కూడా రషీద్ ఖాన్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. సో ఎందుకు అంత ఫెయిల్ అవుతూ వస్తుంది? ఇంజరీ నుంచి వచ్చాడు, మంచి రికవరీ టైం అనేది అతనికి లభించలేదు. జనరల్గా ఏదన్నా ఒక పెద్ద ఇంజరీ అయిందంటే కనుక రీహాబ్, ఆ తర్వాత మ్యాచ్ రెడీగా ఉండడానికి కాస్త టైం కావాలి. అతనికి ఐ ఫీల్ అంత టైం దక్కలేదు అని. ఆల్దో వాజ్ మ్యాచ్ రెడీ, మ్యాచ్ ఫిట్, బట్ మీకు ఆ ఒక చిన్న ఎక్స్ట్రా టైం కావాలని కోరుకుంటూ ఉంటారు ఇంజరీ నుంచి మళ్ళీ మ్యాచ్ ఆడడానికి. ఎస్పెషల్లీ ఇంతటి హై కాంపిటేటివ్ లీగ్లో మీకు ఆ ఒక కాన్ఫిడెన్స్ అనేది అవసరం. అది ప్రాబ్లీ అతనికి లేదేమో అనిపించింది. అండ్ అతను అటాక్ చేస్తున్నారు. మీరు లాస్ట్ 2 గేమ్లు చూసుకుంటే కనుక రషీద్ ఖాన్ ఆర్సీబీ వాళ్ళు చాలా గట్టి కొట్టారు. దినేష్ కార్తిక్ కొట్టాడు, అంతకుముందు విల్ జాక్స్ కొట్టాడు. సో దే ఆర్ ప్లేయింగ్ హిమ్. సో అతను గూగుల్ని రీడ్ చేస్తున్నారు. సో అది వాళ్ళకి ఇబ్బంది. బ్యాటింగ్లో ఈస్ కాంట్రిబ్యూటింగ్, బట్ బౌలింగ్లో అతను కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ క్యాప్టెన్గా కూడా అతను సెలెక్ట్ అయ్యాడు. సో ఈ మిగిలిన మ్యాచెస్లో ఈ వాంట్స్ టు డూ వెల్. ఎలాగోలా ఒక మంచి ఫామ్లోకి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం ఏదో పిలిచేసి క్యాంపులు పెట్టే సినిమా లేదు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ ఐపీఎల్ ద్వారా మీరు పర్ఫార్మెన్స్ బాగా చేసిన తర్వాత రండి అమెరికాకు, వెస్టిండీస్కు అని చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఐపీఎల్లో ఉన్న వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేద్దాం అనుకుంటారు. ఓకే, సో కమింగ్ టు సిఎస్కే, సో రచిన్ రవీంద్ర ఏం చెప్తారు? రచిన్ రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచ్లు బాగా ఆడాడు, తర్వాత 3-4 మ్యాచ్లు సరిగా ఆడాడు, ఆ తర్వాత పక్కన పెట్టారు. రహానేతో ఓపెన్ చేస్తున్నారు. మరి ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఎందుకు చేస్తున్నారో తెలియట్లా. అలాగని రహానేకి ఫ్రీ లైసెన్స్ ఇచ్చారా, అతను వెళ్ళి నువ్వు కొట్టు తర్వాత సంగతి తర్వాత అని చెప్పారా, అది చెప్పి అతను చేయలేకపోతున్నాడా తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ అజింక్య రహానే 1 డౌన్ వచ్చి దాదాపు 4 మ్యాచ్లు గెలిపించాడు, ఇంక్లూడింగ్ ద ఫైనల్. చాలా క్రూషియల్ సమయంలో అద్భుతమైన రీతిలో ఆడి 170-180 స్ట్రైక్ రేట్తో ఆడి ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ రన్స్ అనేది సిఎస్కేకి అందించాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అజింక్య రహానే మైట్ కమ్ గుడ్ అని అనుకుంటున్నారు. బట్ స్పిన్కి అగేన్స్ట్గా అతని హిట్టింగ్ అబిలిటీ తగ్గిపోతుంది. పోనీ స్టార్టింగ్లో బాగా ఆడుతుంటే అక్కడ కూడా అతనికి ఇబ్బంది ఎదురవుతుంది. సో ఇది అజింక్య రహానేతో కంటిన్యూ చేస్తారా, లేదంటే మళ్ళీ రచిన్ రవీంద్రని తీసుకొస్తారా అనేది చూడాలి. రవీంద్ర యాక్చువల్గా గుజరాత్ మీద బాగా ఆడాడు ఫస్ట్ జరిగినప్పుడు. మరి అతన్ని తీసుకొస్తే ఏ ఫారినర్ ప్లేస్లో రావాలి అది ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ జట్టులో చూసుకుంటే సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, తర్వాత మీకు డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, తేవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే మోయిన్ అలీని కంటిన్యూ చేస్తారా? సో వాళ్ళకి సరైన రీతిలో ఆ ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి రావట్లేదు. సో దట్ ఈస్ అ బిగ్గర్ క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉండబోతుంది. సో ఇన్ని రోజులు పక్కన పెట్టారు కదా, ఈ మ్యాచ్ లో ఏమైనా రచన వచ్చే ఐడియలీ స్పీకింగ్ రావాలి. ఎందుకంటే వెన్ యూఆర్ ప్లేయింగ్ ప్లే ఆఫ్స్కి రెడీ అయిపోయి మీరు రెడీగా ఉన్నారు, సిద్ధమై ఉన్నారంటే కనుక రచిన్ రవీంద్ర ఆడాలి. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే సిఎస్కే ఒకవేళ టాప్ 2లో ఫినిష్ చేయకపోతే వాళ్ళు ఒక మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడాలి, ఒక మ్యాచ్ చెన్నైలో ఆడాలి. సో అహ్మదాబాద్లో ఆడేటప్పుడు అక్కడ సడన్గా రచిన్ రవీంద్రని తీసుకొచ్చి ఆడించేయడం కన్నా ఇక్కడ ప్రాబబ్లీ మళ్ళీ తీసుకొస్తే బెటర్గా ఉంటుందని అది నా ఫీలింగ్. ఎందుకలా? మీరు ఎలిమినేటర్ ఆడుతున్నారు, ప్రెషర్ గేమ్ ఆడుతున్నారు, అదే స్టేడియంలో ఆడుతున్నారు. అంతకన్నా ముందు స్టేడియంలో ఆడాను, ఈ వైబ్ నాకు తెలుసు. అది పెద్ద స్టేడియం, ఒక 1,00,000 మంది పట్టే స్టేడియం అది. చెన్నై వస్తుందంటే ఖచ్చితంగా వస్తారు, ఎలిమినేటర్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా వస్తారు. అగేన్స్ట్ ఏ టీం అయినా కూడా ఒకే ఫైర్ ఈ అట్మాస్ఫియర్లో నేను ఆడాను, ఈ పిచ్ అనేది ఇలా ఉంటుంది, ఈ యొక్క మూడ్ అనేది ఇలా ఉంటుంది, ఈ జట్ అనేది ఇలా ఉంటుంది అని కాస్త అతనికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అది దాని గురించి కూడా దే మైట్ థింక్. ఓకే, కమింగ్ టు మహేందర్ సింగ్ ధోని. సో మనం చూస్తున్నాం లాస్ట్ మ్యాచెస్లో చివరిలో వచ్చిన ఒక 1 ఓవర్లో 5 బాల్స్ కానీ 4 బాల్స్ కానీ 6లు 4లు కొట్టడం మనం చూసాం. అండ్ వింటేజ్ ధోని అంటూ కూడా ఫ్యాన్స్ అందరూ చెప్తూ ఉన్నారు. సో ఈ సీజన్లో ఆ పొజిషన్లో ఎందుకు ధోని వస్తున్నారు? అలాగే కొన్ని పర్ఫార్మెన్స్లు చూసినప్పుడు కానీ ఇదే ధోనికి చివరి మ్యాచ్, ఇంక దీంతో మొత్తానికి రిటైర్మెంట్ అయిపోతారు అని అంటూ ఉన్నారు, ఏమంటారు? రిటైర్ అయితే అవుతాడు, నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ధోని ఇంత స్ట్రగుల్ అవ్వడం చూడలే ఫిజికల్ ఫిట్నెస్ పరంగా. అతనికి నీ సర్జరీ అవడం, చిన్న మసిల్ టైర్ అవడం, ఇవన్నీ కూడా ఒక సీజన్లో ఎప్పుడు ధోనికి జరగల. అది ఇండియాకి ఆడినప్పుడు జరగలేదు, ఐపీఎల్ ఆడినప్పుడు జరగలేదు, ఏ ఫార్మాట్లో అప్పుడు జరగలేదు. అండ్ జనరల్లీ అతని రికవరీ రేట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 2013లో ఒక సిరీస్లో ఇన్ఫ్యాక్ట్ వెస్టిండీస్తో ఆడుతున్నప్పుడు అనుకుంటా కాలు ఫ్రాక్చర్ అయింది. విత్ ఇన్ 1 వీక్ కాలు రెడీ అయిపోయింది, వచ్చి ఆడేసాడు. అతని రికవరీ రేట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ రికవరీ రేట్ స్లో అయింది. డెఫినెట్లీ ఏజ్ ఇస్ క్యాచింగ్ అప్, 42-43 ఏళ్ళు వచ్చాడు కాబట్టి ఆ రికవరీ రేట్ స్లోగా ఉంటుంది. సో దానివల్ల అతను ఎక్కువ ఫిజికల్గా రన్నింగ్ చేయడం ఇబ్బంది అవ్వచ్చు, అండ్ ఎక్కువసేపు క్రీజ్ మీద ఉండడం ఇబ్బంది అవ్వచ్చు.
దానికి తోడు రిఫ్లెక్సెస్ కొంచెం తక్కువైనప్పుడు స్పిన్ ఆడడం కూడా కాస్త ఇబ్బంది అవ్వచ్చు. ఓకే. స్పిన్ ఆడేటప్పుడు మీ ఫుట్ మూవ్మెంట్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, నుంచొని అక్కడ కొట్టడం కష్టం అవుతుంది. సో దానివల్ల దెర్ ఇస్ అ డెఫినెట్ ప్రాబ్లం. అందుకే లాస్ట్లో వద్దాం, ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండగా వద్దాం, మనకన్నా ముందు కొంచెం బెటర్ బ్యాటర్స్ ఉన్నారంటే వాళ్ళని పంపిద్దాం, అదే రీతిలో ఉన్నాడు. కాన్వే కనుక రెడీగా ఉన్నాడంటే ప్రాబబ్లీ ధోని అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, ఒక 2 గేమ్ల గ్యాప్ తీసుకునేవాడేమో. కీపర్ ఎవరు లేరు. ఓకే. ఇక ఇండియన్ కీపర్ ఎవడన్నా ఉన్నాడు అక్కడ అంటే అరవెల్లి అవినీష్ అని చెప్పేసి సిద్దిపేట కొర్రాడు, అతను ఉన్నాడు అక్కడ. కానీ అతను చాలా యంగ్ ఫుల్, అండర్ 19 ఆడిన తర్వాత వెళ్ళాడు అక్కడికి. ఇమీడియట్ గా మీరు ఒక పెద్ద స్టేజ్ లో నువ్వు కీపర్ అని చెప్పేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ సీజన్ అయిపోలే, ఒకవేళ సీజన్ అయిపోయింది, సిఎస్కే విన్ అవ్వలేదు, సరిగా పర్ఫామ్ చేయట్లేదు, ఓడిపోతూ ఉన్నారంటే ఆ సబ్స్టిట్యూషన్ జరిగేది. బట్ అది జరగట్లేదు. సో ఇక్కడ యంగ్ ప్లేయర్ ప్లేస్ ఏమి తీసుకోవట్లా ధోని. ఎందుకంటే అతను ఇండియాకి ఏం ఆడట్లా, పోనీ స్టేట్ గేమ్కి ఏం ఆడట్లా, అతను ఫ్రాంచైజీగా ఆడుతున్నాడు. అతను ఫ్రాంచైజీగా ఆడుతున్నాడు అండ్ ఫ్రాంచైజీ స్టిల్ ఆన్. వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ఈస్ ప్లేయింగ్. ఓకే. సో పేస్ బౌలింగ్లో సిఎస్కే చాలా తడబడుతున్నట్టు అనిపిస్తోంది, చాలా డ్రాబ్యాక్గా కనిపిస్తోంది, ఏమంటారు? డెఫినెట్లీ వాళ్ళకు ఉన్నారు ఇద్దరు పేస్ బౌలర్స్ వెళ్ళిపోయారు. పతిరానా శ్రీలంక వెళ్ళిపోయాడు, ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి ఇప్పుడు ఆ పేస్ బౌలింగ్ లో రిచర్డ్ గ్లీసన్ అని చెప్పేసి ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ని తెచ్చుకున్నారు. అతను 36 ఏళ్ళు అతనికి వయసు. సో 32-33 ఏళ్ల పైన వయసు ఉంది అంటే కనుక సిఎస్కే కోట అని చెప్పి స్టాంప్ వేసేయచ్చు. అలా 30+ వాళ్ళందరినీ తీసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ టీంలోకి. బట్ ఈస్ బౌలింగ్ వెల్, బాగానే వేస్తున్నాడు. తుషార్ దేశపాండే గ్రోత్ అనేది ఫ్యాబులస్ గ్రోత్. అతని మీద చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి సిఎస్కేకి. లాస్ట్ టైం కూడా అతను వికెట్లు తీశాడు, కానీ పరుగులు బాగా ఎక్కువ ఇచ్చాడు. ఈసారి పరుగులు తగ్గించేశాడు ఇవ్వడం, వికెట్లు బాగా తీస్తున్నాడు. సో అతను స్టార్ట్ చేస్తున్నాడు. దీపక్ చార్కి ఇంజరీ అయింది, అతను లేడు. సో మీరు స్టార్టింగ్ 4-5 మ్యాచ్ల్లో మీ టాప్ 3 ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అంటే దీపక్ చార్, ముస్తఫిజుర్ అండ్ పతిరానా, వాళ్ళు ముగ్గురు లేరు. సో వాళ్ళకి ముగ్గురు బ్యాకప్సే ఆడాలి ఇప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ శార్దుల్ ఠాకూర్ విల్ హ్యావ్ టు పర్ఫామ్ వెల్. శార్దుల్ ఠాకూర్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడు ఏంటనేది ఆ రోజు మీద ఉంటుంది. బట్ సమ్వార్ ద అదర్ వే కెన్ గివ్ యూ వికెట్స్. అందుకే పేస్ బౌలింగ్ అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బంది. సో బ్యాకప్ గా ఉన్న బౌలర్స్ కి ఇది మంచి ఛాన్స్, బట్ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేది చూడాలి, అంతే కదా? ఓకే. సో మరి ఈ మ్యాచ్ గుజరాత్ లో జరుగుతుంది, రైట్? సో ఈ స్టేడియంలో సిఎస్కే పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు, అలాగే ఎంత స్కోర్ వెళ్ళే ఛాన్స్ ఉంది? లాస్ట్ టైం సిఎస్కే ఇక్కడ ఆడినప్పుడు ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. వావ్. లాస్ట్ టైం సిఎస్కే ఇక్కడ ఆడింది, లాస్ట్ ఇయర్ ఫైనల్స్ లో ఆడారు, ఐపీఎల్ గెలిచారు. జడేజా లాస్ట్ 2 balls లో 4-6 కొట్టాలంటే కొట్టేశాడు. అక్కడ 10 runs కావాలంటే 6 కొట్టాడు, 4 కొట్టాడు. ఛాంపియన్స్ అయ్యారు సిఎస్కే. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అడుగు పెడుతున్నారు అక్కడ అహ్మదాబాద్లో. అండ్ అప్పుడు కూడా వాళ్ళు జీటీ మీదనే ఆడారు వాళ్ళు. అప్పుడు సరే హార్దిక్ పాండ్యా ఉన్నాడు కెప్టెన్, ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేడు, గిల్ ఉన్నాడు. ఇప్పుడు గిల్ కెప్టెన్గా ఉన్నాడు. సో ఈ స్టేడియం అనేది వాళ్ళకి ఒక రకంగా మంచి మెమరీస్ని తీసుకొస్తుంది. సార్ ముందు ఏం జరిగింది, లీగ్ మ్యాచ్లో ఏం జరిగింది, ఓడిపోయారా గెలిచారు పక్కన పెడితే దిస్ ఇస్ అ గ్రేట్ మెమరీ ఫర్ దెమ్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు అది ఇది అని చెప్పి. సో డెఫినెట్లీ ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో అయితే ఇవాళ గుజరాత్ స్టేడియం ఫుల్ నిండిపోద్ది అయితే, డౌట్ లేకుండా. అలాగే సిఎస్కేలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, జడేజా అక్కడ వాడేగా, గుజరాతీ. సో అక్కడ లోకల్ సపోర్ట్ జడేజా కూడా తీసుకొని రాగలడు. సో జడేజాకి మంచి మెమరీస్ ఉన్నాయి. సో జడేజా విల్ లైక్ టు బౌల్ వెల్. అండ్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం సిఎస్కే పేస్ అటాక్ లేదు, సో స్పిన్ అటాక్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ చేయాలి. శాంట్నర్, జడేజా, గుర్తే మోయిన్ అలీ ప్రాబ్లీ, వీళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఎట్లా ఉంటుంది. సో లాస్ట్ మ్యాచెస్ లో జడేజా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లాస్ట్ 2-3 మ్యాచ్లో జడేజా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, వికెట్లు తీస్తున్నాడు. అండ్ హైదరాబాద్ మ్యాచ్లో ఇంకా అసలు బాల్ అనేది డ్యూ వల్ల తడిగా అయిపోయినా కూడా చాలా మంచిగా అతను గ్రిప్ చేసి వేయగలిగాడు. ధర్మశాలలో వికెట్లు తీశాడు. సో ఇది ఇండియన్ టీం కూడా మంచిదే. బ్యాట్ తో కూడా పని చెప్పాలి. ఆ బ్యాటింగ్ లోనే కొంచెం సమస్య ఉంది. అతను అనవసరంగా 2 డౌన్ 3 డౌన్ పంపిస్తున్నారు. సరైన రీతిలో అక్కడి నుంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు అతని దగ్గర నుంచి. సో అది ఇంకొంచెం గట్టిగా తీసుకొని రావాలి. మీ ఒపీనియన్ ప్రకారం జడేజా ఏ ప్లేస్ లో వస్తే బాగుంటుంది? జడేజా ఫినిష్ చేస్తేనే బాగుంటుంది. ఇండియన్ టీమ్ కి ఫినిష్ చేస్తారు, ఇక్కడ కూడా ఫినిష్ చేయాలి. బట్ సిఎస్కే ఆర్ థింకింగ్ ఆఫ్ ది నెక్స్ట్ సీజన్. నెక్స్ట్ సీజన్ లో జడేజాని వాళ్ళు ఫినిషర్ గా చూడట్లా. నెక్స్ట్ సీజన్ లో అతనికి ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా చూస్తున్నారు. అందుకే ఈ సీజన్ లో అతనికి ఆ రోల్ ఇస్తున్నారు. ఓకే. సో మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పైన టీమ్స్ ని కింద ఉన్న టీమ్స్ లాగుతాయి అనేది ఇవాళ ఏమైనా జరగబోతుంది అంటారా? జీటీ ఏమైనా సిఎస్కే ని వెనక్కి గ్రాబ్ చేసే అవకాశం ఉందా? స్పిన్ బాగా ఉంది జీటీ దగ్గర. రషీద్ ఖాన్ సరే అవుట్ ఆఫ్ ఫామ్ అనుకున్నా కూడా తనదైన రోజున అతను అదరగొట్టేస్తాడు. అతను ఆపడం చాలా కష్టం. నూర్ అహ్మద్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తర్వాత మీరు సాయి కిషోర్ చూసుకుంటే అతను సిఎస్కే అకాడమీ నుంచే వచ్చాడు. సిఎస్కే ఒక అకాడమీ ఉంది, రంజీ ట్రోఫీ ప్లేయర్లందరినీ ట్రైన్ చేసి వాళ్ళని ఇది చేస్తుంది. ఇందులో షారుఖ్ ఖాన్, సాయి సుదర్శన్, సాయి కిషోర్ వీళ్ళందరూ అక్కడ వాళ్ళే. సో వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి తీసుకొని రావచ్చు. అతను మంచి బౌలర్. ముగ్గురు స్పిన్నర్లతో మరి వెళ్తారా, అటాక్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళు స్పిన్నర్స్ బాగా వేయగలిగితే డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్.
బట్ సిఎస్కే పాయింట్ ఆఫ్ నుంచి దూబే బాగా ఆడాలని కోరుకుంటారు. జీటీ పాయింట్ ఆఫ్ నుంచి దూబే బ్యాడ్ రన్ ఏదైతే ఉందో ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవడం అలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలు జీటీకి లేవు కాబట్టి విన్ అవ్వాలనుకుంటది అంటారా? లేకపోతే వాళ్ళు ఫియర్లెస్ క్రికెట్ ఆడతారండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు పోయినా హోమ్ గేమ్ ఆడుతున్నప్పుడు అట్లీస్ట్ ఇది గెలుస్తున్నాం మేము, ఓకే. సారీ మేము వెళ్ళలేకపోతున్నాం ప్లే ఆఫ్స్ కి, బట్ గెలుస్తున్నాం Okay. అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఎట్లా ముందుకు తీసుకొస్తారనేది చూడాలి. అండ్ జీటీ మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ లో హైదరాబాద్ ఓడించారు వాళ్ళు, ముంబై ఇండియన్స్ ఓడించారు వాళ్ళు, టఫ్ గేమ్స్ అవి. ఒకళ్ళేమో డిఫెండ్ చేస్తూ గెలిచారు, ఇంకొకళ్ళు చేస్ చేస్తూ గెలిచారు. సో దే డెఫినెట్లీ నో టు విన్ గేమ్స్. మధ్యలో కొంచెం తడబాటు అనేది కనిపించింది వాళ్ళ దగ్గర, అందుకే ఇబ్బంది అనేది అయింది. రాజస్థాన్ రాయల్స్ మీద లాస్ట్ బాల్ ఉన్నప్పుడు గెలిచారు, పంజాబ్ మీద లాస్ట్ ఓవర్ తీసుకెళ్లి గెలిచారు. సో వాళ్ళు గెలవగలరు, వాళ్ళు క్లోజ్ విక్టరీలు ఉన్నాయి వాళ్ళకి. సో దే నో హౌ టు ఫినిష్ ఆన్ ది అదర్ సైడ్. చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఓకే. సో అదనమాట మ్యాటర్. సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి చాలా విషయాలు సందీప్ చెప్పారు. ఎనివేస్ మరి మ్యాచ్ ఎలా ఉండబోతోంది? ప్లే ఆఫ్ అవకాశాలు మరింత పదిలంగా సిఎస్కే ఉంచుకుంటుందా, మరి జీటీ హోమ్ గ్రౌండ్లో గెలవాలి అనే పట్టుదలతో గెలుస్తుందా అనేది చూడాలి. అండ్ ఇది ఇవాళ మన ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి స్పెషల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.